ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ఎన్నికలు రద్దు చేయాలని సర్పంచ్ అభ్యర్థి సాయన్న డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియాతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య కారును గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి దగ్ధం చేశారు. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఆర్మూర్ పట్టణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆరట్టు కార్యక్రమాన్ని జంబి హనుమాన్ నుండి ఘనంగా నిర్వహించారు. జంబి హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన ఆరట్టు పెద్ద బజార్ చిన్న బజార్ మీదుగా కొనసాగింది. అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈరోజు శ్రీ వేదభారతి పీఠ వేద విద్యాలయం బాసరా సంస్థాపకాలు పూజ్యశ్రీ వేద విద్యానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం పరమశివునికి మహారుద్రాభిషేకం చేయుటకు నిర్ణయించారు. ఇందులో భాగంగా బాసరా శ్రీ వేదభారతి పీఠం నందు ప్రదోషకాలం సాయంత్రం శ్రీ వేద విద్యానందగిరి స్వామివారి శిష్య బృందంచే మహారుద్రాభిషేకం మరియు త్రినాథ స్వామివారి వ్రతం గోపూజ గోమాతల హారతి ఇవ్వడం జరిగింది. గత 3 రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం నుంచి మొదలైన చలి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పంజా విసురుతోంది. పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక చాలా మంది ఎండలో నిలబడి ఉపశమనం పొందుతున్నారు. కొందరు ఇళ్లలోనే మంట కాచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. ఓపల్ స్టేడియంలో అపర్ణ మెస్సీ టీంతో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో గోల్ చేయడం మర్చిపోలేని క్షణమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. గోల్ చేసిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతకుముందు మెస్సీకి స్వాగతం చెప్తూ మరో ట్వీట్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల 2వ విడత పోలింగ్ సందర్భంగా గౌరవ జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ ఆదివారం ఉదయం 7:50 మోపాల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ సరళి ఏర్పాట్లను పరిశీలించారు. మీడియా ప్రతినిధులకు తగు సమాచారం నిమిత్తం తెలియజేశారు.